అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంత ఆరోగ్యకరంగా లేదు, అంత సవ్య దిశలో లేదు, అంత సక్రమంగా లేదు. అంతా కూడా వంకర టెంకర, అంతా కూడా అష్టదరిద్రాలు. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద ఏ గుదివండి పడద్దో తెలియదు, ఏది ఫేకో తెలియదు, ఏది నిజమో తెలియదు, ఏది డ్రామానో తెలియదు, ఏది స్క్రిప్టో తెలియదు. కానీ తెలిసినా సరే బయటకు మాట్లాడలేం, చెప్పుకోలేం. ఏ పార్టీ వాడు ఆ పార్టీకి కమిట్ అయిపోయి ఉంటాడు. ఈ పార్టీ వాడు అరే వాళ్ళు చెప్పింది నిజమేనేమో అని ఆలోచించడం. ఎవరికి వాళ్ళు మా పార్టీయే గొప్ప అనుకుంటారు. ఆ పార్టీలు దాటి మధ్యలోకి వచ్చి రెండు పార్టీలు దొంగలే అనే లెక్కల్లో ఎవరు ఉండరు. సరే, ఇప్పుడు సర్వేలు కూడా అదే పరిస్థితి. ఫేక్ సర్వేలు వస్తున్నాయి. ఆ ఫేక్ సర్వేలను ఫేక్ ప్రచారం చేస్తున్నారు, పొలిటికల్ మార్కెటింగ్ చేస్తున్నారు. గత వారం రోజులుగా 6 సర్వేలు వస్తే అందులో 5 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. నాగన్న సర్వే, పోల్ స్ట్రాటజీస్ అని ఏదో నిన్న వచ్చింది, అదొక సర్వే. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకేదో ఒకటి వాళ్ళ ఓన్ మీడియా సర్వే ఒకటి వచ్చింది. ఓన్ మీడియా, సాక్షి మీడియా కాదు, ఏదో నేషనల్ మీడియాలో ఒక సర్వే ఒకటి వచ్చింది, అదొకటి. అలా రకరకాల సర్వేలు వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. ఓన్లీ టీడీపీకి అనుకూలంగా వచ్చిన సర్వే ఒక్కటి ఐబీది కూడా రిలీజ్ చేశారు. ఐబీది ఫేకే. టీడీపీకి అనుకూలంగా వచ్చిన సర్వే ఇది ఇండియా హెరాల్డ్ వారు ఇచ్చిన రిపోర్ట్లో మాత్రమే టీడీపీ కూటమి గెలుస్తుంది, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా నాగన్న సర్వే కావచ్చు, పోల్ స్ట్రాటజీస్ కావచ్చు, ఐబీ అనే ఫేక్ కావచ్చు, ఏదైనా సరే వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఫేక్ అయినా నిజమైనా సృష్టించి వైరల్ చేయడంలో వాళ్ళు ఘనత వహించారుగా. అది పుట్టించి దాన్ని వైరల్ చేసి ఏదో ఒక వేరే మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చినట్టు ఒక వీడియో సృష్టించి దాన్ని గ్రూపుల్లో వైరల్ చేసి దాన్ని ఫోన్ కాల్స్ ద్వారా విస్తృతంగా పంచిపెట్టి ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారు. వారం రోజుల్లో ఇన్ని సర్వేలు వస్తే అందులో ఇన్ని వైసీపీకి అనుకూలంగా వచ్చాయి కాబట్టి రాష్ట్రం మొత్తం వైసీపీ అని మారుమోగిపోతుందని ఫోన్లు చేస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ మార్కెటింగ్ ఎంత విస్తృతంగా ఉంది అనేది చూడండి. వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ పొలిటికల్ మార్కెటింగ్ అది ఫేక్ అయినా సరే అబద్ధాన్ని కూడా నిజం చేసేలా, నిజమని నమ్మించేలా చెప్పడం వాళ్ళ కళ. ఫేక్ని కూడా, ఫేక్ ప్రచారాన్ని కూడా నిజం అని నమ్మించడం, అది ఫేక్ అని తెలిసినోడు కూడా కొన్నాళ్ళకి ఏమో నిజమేనేమో వీళ్ళు ఇన్నిసార్లు చెప్తున్నారంటే అని అనిపించేలా మెస్మరైజ్ చేయగలరు. అది వాళ్ళ కళ, ఐప్యాక్ కళ. సో ఐప్యాక్ అందులో ఆరితేరింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు అన్ని సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగానే వచ్చేస్తున్నాయి. సర్వేలు రిలీజ్ చేయడం, ఈరోజు ఒక సర్వే, రేపు ఒక సర్వే, ఎల్లుండి ఒక సర్వే, ఒక వారం రోజుల్లో ఒక 6-7 సర్వేలు రిలీజ్ చేసి అన్నీ కూడా వైసీపీకి అనుకూలం అని టముక్కొట్టడం ఎక్కువైపోయింది. సో అది వైసీపీ మ్యాజిక్. అది ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అసలు సర్వే చేస్తుందా? ఎప్పుడు చేయదు. అసలు నాగన్న సర్వే మీరు చూసారా? పూర్తిగా వైసీపీకి 2019లో ఏదైతే ఉందో అదే ఇచ్చాడు ఆయన. సీట్లు తక్కువ ఇచ్చాడు, కానీ ఓటింగ్ మాత్రం 49 to 51% వస్తుందని ఇచ్చాడు. సీట్లు మాత్రం 120 వస్తుందని ఇచ్చారు. అలాగే పోల్ స్ట్రాటజీస్ అని వాళ్ళు ఏదో ఒక సర్వే ఇచ్చారు. వైసీపీకి ఏమో 120 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. ఇలా రాష్ట్రంలో ఎన్నికల టైంలో మెదళ్ళలోకి దూరి కన్ఫ్యూజ్ చేసే క్రమంలో రకరకాల సర్వేలు ఈ విధంగా వస్తున్నాయన్నమాట. సో దీనిలో ఎవరు ఏది నమ్ముతారో, ఎవరు ఏది నమ్మరో మీ ఇష్టం, కానీ పరిస్థితి అయితే బాగోలేదు. ఏది నమ్మొద్దని నేను చెప్తా. థ్యాంక్ యూ.